ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట గ్రామంలో గ్రామస్తులం అందరం కలిసి ఈ జెండా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి అంబేద్కర్ మన రాజ్యాంగం రచించిన కర్త. మరి ఆయనకు అందరం కలిసి నివాళులు అర్పించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. అంబేద్కర్ జయంతి సందర్భంగా కుస్తుంపేట గ్రామ శాఖ అంబేద్కర్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడానికి మా గ్రామస్తులందరినీ పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ 135వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మన దేశానికి ఈనాటికి పరిపాలిస్తున్నామంటే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ప్రకారమే మన దేశాన్ని ఈరోజు నడిపించుకుంటున్నాం. కొన్ని మార్పులు కూడా చేసుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుంటే మన దేశాన్ని ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తున్నది. కాబట్టి ఆయన ఆశయాలను ఇదే విధంగా ఇక ముందు కూడా కొనసాగిస్తూ ఆయన ఆశయాన్ని మనందరం కూడా ఆయనతో పాటు ఆయన ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఆయన ఆధ్వర్యంలో నడవాలని మనవి చేస్తూ ఈ అవకాశం మా అందరినీ పిలిచినందుకు కుస్తుంపేట గ్రామ దళిత సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అలాగే దళిత సంఘాలు ఎవరైతే ముందు లీడ్ రోల్ తీసుకొని అందరినీ ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారో వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు ఈరోజు రాజ్యాధికారం దక్కిందంటే, వెనుకబడిన తరగతులు ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నాయంటే అది అంబేద్కర్ ముందు చూపుతూ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. ఈ సందర్భంగా వారి జయంతిని పురస్కరించుకుని వారికి మరొకసారి అంబేద్కర్ గారిని స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ శేఖర్ అవసరం లేదనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా కుస్తుంపేట గ్రామంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నికైనటువంటి వర్షా సుదీప్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు మాజీ ఎంపీ లక్ష్మీ అశోక్ గారు మరియు గ్రామ పెద్దలు
యువకులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. గ్రామస్తులతో సహా చాలా సంతోషంగా ఇలా ప్రతి సంవత్సరము ఇలా కలిసిమెలిసిగా పండుగ చేసుకోవడం చాలా సంతోషం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగంలో మనం నెరవేక కొనసాగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ ఆయన గట్ట రాజ్యాంగం రాయకపోతే మనం ఎక్కడ పోతుందో మనకి తెలియదు. ఇది ఆలోచించాల విషయమై ఈ రోజుల్లో ఒక్కరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసము కొద్దిగా ఆయన రిజర్వేషన్ కల్పించిన దానికంటే ఈరోజు పోతే ఒక సెక్షన్, మర్డర్ చేస్తే ఒక సెక్షన్, ఇతరులకు ఒక సెక్షన్, ఇంట్లో కుటుంబంలో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే ఏ రిజర్వేషన్ ఉండాలి, ఓసీ బీసీ కుల మత భేదాలు లేకుండా అందరికీ రిజర్వేషన్ కల్పించిన మహానీయునికి నిజంగా శిరస్సు ఉంచి పాదవందనాలు చేస్తున్నాం. జై భీమ్. నేను మీ శేఖర్, యువన్ న్యూస్ రిపోర్టర్, కుర్సిపేట్. థ్యాంక్ యూ.